Hey guys, welcome back to our channel Sai and Mahi. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అసలు మర్చిపోద్దు. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడైతే తిరుపతి డే 1 వ్లాగ్ అనమాట. సో మేము ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేదంతా. సో మమ్మీ వాళ్ళు వచ్చారు. మమ్మీ, చెల్లి, డాడీ, అన్నయ్యలు ఇద్దరు మా దగ్గరకు వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళడానికి. అండ్ మా అన్నయ్యలు అయితే చాలా రేర్ మా ఇంటికి రావడం. ఇప్పుడు 3 సార్లు వచ్చింది. ఇంకా మమ్మీ వాళ్ళు రాగానే మామయ్య కూడా వచ్చిండు షాప్ నుంచి లైక్ మమ్మీ డాడీని కలవడానికి. సో మామయ్య కొంచెం మాట్లాడినాక ఇంకా మళ్ళీ మామయ్య షాప్కి వెళ్ళిపోయిండు, మహి వచ్చిండు. సో మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే 4:30 లోపు స్టార్ట్ అవుదాం, లైక్ 4:35. బట్ మేము ఆల్మోస్ట్ 6:30కి స్టార్ట్ అయినాము. కొంచెం లేట్గా స్టార్ట్ అవుదాం, లైక్ అక్కడికి వెళ్ళేసరికి కొంచెం మార్నింగ్ అవుతుంది అని చెప్పేసి. ఊరికే ఖాళీగా కూర్చుంటే ఆబ్వియస్‌గా ఆకలైతది. అది కూడా ఇంకా ట్రావెలింగ్ అయితే ఫుల్ ఆకలేస్తది కదా! సో, అట్లా షాప్ నుంచి కొన్ని స్నాక్స్, మమ్మీ కూడా కొన్ని స్నాక్స్ తీసుకొనొచ్చింది. సో, అవన్నీ తింటూ ఇంకా అప్పుడప్పుడు చాయ్ కోసం బ్రేక్ తీసుకున్నామనమాట. నాకు గాని, మా డ్యాడీకి గాని చాయ్ అంటే చాలా ఇష్టం. లైక్ ఫుల్ అడిక్ట్ అనమాట. ఇంకా టీ తాగి ఇంకో 9:30 ఆ టైంకి అట్లా డిన్నర్ చేసినాము. సో, నెక్స్ట్ 4 డేస్ అంతా బయటే తినబోతున్నాం కాబట్టి మమ్మీ వండి నేనే డిన్నర్ ప్రిపేర్ చేసుకొనొస్తా. కారపప్పాలు చేస్తా అని చెప్పి కారపప్పాలు, వెన్న, నెయ్యి, పెరుగు అన్నీ తీసుకొచ్చింది. మహీకి వెన్న అంటే చాలా ఇష్టం అందుకని. సో, అట్లా ఇంకా డిన్నర్ అక్కడే ప్రిపేర్ చేసుకున్నాం. అక్కడే తినేసాం అనమాట. ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఏం రికార్డ్ చేయలేదు. ఫుల్ నిద్రపోయినా. 3:00 ఆ టైంకి మేము తిరుపతికి రీచ్ అయినామనమాట. సో, కింద ఉన్నదాన్ని తిరుపతి అంటారు. పైన దేవుడు ఉన్న తిరుమల అంటారు. సో, తిరుపతికి రీచ్ అయినాము. మేము ఒక 1½ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు 6:00 వరకు వెయిట్ చేసి తర్వాత గేట్స్ ఓపెన్ చేసి పైకెళ్ళాలి. లైక్ ఎందుకంటే యానిమల్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా ఎఫెక్ట్ అయితే కష్టం అని చెప్పి. బట్ ఇప్పుడు అట్లా కాదు. మేము ఒక 5-10 మినిట్స్ అక్కడ వెయిట్ చేయగానే గేట్స్ ఓపెన్ చేసేసారు. పైకెళ్ళిపోయినాం అనమాట. ఐ వాస్ లైక్ కొంచెం ఫాస్ట్‌గా ఎళ్తే కొంచెం సేపు నిద్రపోవచ్చు. అండ్ మనకు గూడా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటది. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి గదా! లైక్ స్టెప్స్ ఎక్కాలి, దర్శనం చేసుకోవాలి అవన్నీ ఉండే గదా అనిపిచ్చింది. సో, ఇంకా నాకు ట్రావెలింగ్‌లో అది కూడా తిరుపతిలో నాకు టిపికల్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇదే. మొత్తం వెహికల్‌లో ఉన్న లగేజ్ అంతా బయట పెట్టి స్కాన్ చేయించి మళ్ళీ లోపల పెట్టాలి. ఇప్పటికే మా బ్యాగ్స్ చాలా ఉండి కుక్కి కుక్కి పెట్టినాము. ఇంకా చెకింగ్ అయిపోయాక పైకొచ్చేసాం. ఆల్రెడీ మా డ్యాడీ ప్రీ బుక్ చేసిండు రూము. సో, అందుకనే మాకు ఎళ్ళగానే రూమ్ దొరికేసింది. అది కూడా టెంపుల్‌కి చాలా దగ్గర. సో, ఎళ్ళగానే కొంసేపు పడుకున్నాం. నాట్ కొంసేపు 4:00 పడుకొని 8:00 అట్లా స్టార్ట్ అయినామనమాట. అంటే లేసి మేమొక రెడీ రీల్ అయ్యి చేస్తున్నాం. పక్కనే ఒక మంచి టిఫిన్ షాప్ అట్లుందనమాట. సో, అందరం కలిసి కొంచెం లైట్ వెయిట్ ఫుడ్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే స్టెప్స్ ఎక్కబోతున్నాం కాబట్టి ఆల్వేస్‌గా హెవీ ఫుడ్ అన్నయ్య వాళ్ళు తింటే కూడా మళ్ళీ ఏమైనా రానివే. ప్రాబ్లమ్ అయితదని. యాక్చువల్‌గా తినకుండా స్టెప్స్ ఎక్కుదామన్నది నా ప్లాన్ ఉండే. బట్ ఆల్మోస్ట్ 2390 స్టెప్స్ ఉన్నాయి. సో, తినకుండా ఎక్కడమంటే చాలా కష్టం అని చెప్పి ఇంకా తినండి అని చెప్తే నేను, చెల్లి ఇద్దరం తినేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట కిందకి. సో, కొంచెం సేపు రికార్డ్ చేసినా నేను ఇంకా పడుకున్నా. నేను ఎందుకు పడుకున్నా అంటే కొంసేపు నిద్రపోతే ఐ వాస్ లైక్ కొంచెం యాక్టివ్‌గా ఉంటా. స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం మంచిగా స్టెప్స్ ఎక్కగలుగుతా అని చెప్పి కొంసేపు పడుకున్నా అనమాట. నాకేమొద్దు స్పూను. దీనికి స్పూన్ అవసరం లేదు. సో ఇప్పుడు మేము మెట్లెక్కబోతున్నాం. అది కూడా మెట్లకి బొట్లు పెట్టేసి నేను మా చెల్లి ఇద్దరం కలిసి. సో చూడాలి ఎంత దూరం మెట్లెక్కగలుగుతామో యాక్టివ్గా. సో ఇప్పుడే పైనుంచి కిందికి వచ్చేంతసేపు మంచిగా పడుకున్నా. సో ఇప్పుడు కొంచెం యాక్టివ్గానే ఉన్నా. ఎనర్జీ కోసం ఇప్పుడు మేము ఐస్ క్రీమ్స్ తింటున్నాం. కానీ సాయి స్పూన్ లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. నాకు స్పూన్ అవసరం లేదు. ఇనిషియల్‌గా ప్లాన్ అయితే ఫస్ట్ నేను 2 పెడదాం అనుకున్నా. లైక్ కుంకుమ, పసుపు 2 నేనే పెట్టుకుందాం అనుకున్నా. బట్ చెల్లి ఉండి ఏం కాదు ఒకటి నువ్వు పెట్టు, ఒకటి నేను పెడతా అని చెప్పి. సో, నేను కుంకుమ పెడదామని డిసైడ్ అయినా. అండ్ చెల్లి పసుపు పెడదామని డిసైడ్ అయింది. సో, మమ్మీ అక్కడ 2 వాటర్ పోసి కలుపుతుందనమాట. పసుపు సాయి ఫస్ట్ ఇప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఇట్లే చెప్పింది. ఇక్కడ రెండు ఇచ్చి కొబ్బరికాయ పెట్టుకో సాయి. ఇల్లు తీసుకోరు ఊరుకున్నాను తెచ్చిన సంచి అని ఉంచుతావా? తీసుకొస్తాను. హలో ఆ సంచి తేలా ఇప్పుడు వద్దాం. అక్కడ వాటర్ మళ్ళీ పట్టుకున్నాము. ఇంకొంటే
వీడి వరకు ఇక పెట్టురనే 9 అయినాయా 9 7 కొండలు 7 అయినాయా 1 2 3 4 సార్ ఎక్కడ సార్ ఓ కడుతురు కాదు. సో ఇంకా నేను చెల్లి అక్కడ ముందు పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. సో మ్యాక్స్ తక్కువ రికార్డ్ చేసాం, ఎందుకంటే ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వాలనుకోలే వీడియోలో చూస్తూ. సో 300 దగ్గర ఉన్నప్పటి నుంచి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఫాస్ట్గా 100 పెట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. బట్ నాకు కొంచెం నచ్చింది ఏముందంటే, అంత కష్టపడి బొట్లు పెడుతుంటే పైనుంచి వాటర్ పోసి క్లీన్ చేసే వాళ్ళు వస్తారు. నాకు ఎక్కడ కొంచెం బాధ వేసింది అనమాట. సో అంత కష్టపడి దేవుని మీద ప్రేమతో ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు తర్వాత ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కడుక్కుంటే బాగుండు అనిపించింది. సో ఇక్కడ 600 స్టెప్స్ దగ్గర కొంచెం సేపు ఎక్కువ రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా 900. సో యాక్చువల్గా అయితే 100 రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అది పాసిబుల్ అవ్వలేదు. సో ఇనిషియల్గా కొంచెం పెద్ద నెంబర్ కనిపించినప్పుడే రికార్డ్ చేద్దామని చెప్పి అక్కడక్కడ రికార్డ్ చేసినాము. చాలా కష్టం అనిపిస్తుందేమో అనుకున్నా, బట్ చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కువసేపు ఏం పట్టలేదు. హార్డ్లీ ఒక 2.5 to 3 hours పట్టింది అనుకుంటా, అంతే. అంతకుమించి అసలు ఎక్కువ పట్టలే. సో ఇక్కడ 1000 స్టెప్స్ అనమాట. ఇంకా మా డాడీ మా కోసం ఎక్కువసేపు వెయిట్ చేయలే. ఎక్కువసేపు వెయిట్ చేస్తే కాళ్ళు నొప్పులు వేస్తాయని చెప్పి మా డాడీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటుండు. లైక్ 200 300 అయిపోయినాక తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొక 1000 స్టెప్స్ దగ్గర వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఆ వ్యూ ఎంత బాగుందంటే, ఆ గ్రీనరీతోని, ఆ గుట్టలు, అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు అండ్ వాటర్ అసలు చాలా మంచిగా అనిపించింది. ఆబ్వియస్గా ఇన్ని స్టెప్స్ ఎక్కినామా అనుకున్నాము 1000 స్టెప్స్ అయ్యేటప్పటికి, బట్ ఆ వ్యూ చూడగానే అంత మర్చిపోయినాము. ఇక నా చేయి చూడాలి, అసలు ఫుల్ రెడ్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇప్పుడు 2000 స్టెప్స్ దగ్గర కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాం. థమ్స్ అప్. సో ఇనిషియల్గా ఫస్ట్ 500 స్టెప్స్, ఒక 800 స్టెప్ వరకు నేనే బౌల్ పట్టుకొని నేనే వంగి పెట్టిన. ఇంకా అది కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. అండ్ ఊరికే వాటర్ తాగితే మళ్ళీ హెవీ అయిపోతుంది, నడవలేమని చెప్పి వాటర్ కూడా చాలా తక్కువ తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ టైంలో మహి కొంచెం సేపు బౌల్ పట్టుకొని, ఇంకా మా అన్నయ్య కొంచెం బౌల్ పట్టుకొని నాకు కొంచెం హెల్ప్ చేశారు. ఇప్పుడు 2100 స్టెప్స్. సో మా అన్నయ్యలు ఇద్దరు, మహి లేకపోతే అసలు ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కేది అసలు పాసిబుల్ అయ్యేది కాదు, అంటే ఎక్కువ టైం తీసుకునేదాన్ని. సో చెప్పిన కదా, ఇనిషియల్లీ మహి కొంచెం సేపు ఎక్కువ పట్టుకుండు బౌల్. ఇక తర్వాత నుంచి మ్యాక్స్ మొత్తం మా చిన్న అన్నయ్యనే పట్టుకున్నాను అనమాట, పైకి వచ్చేంత వరకు, మొత్తం స్టెప్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. అండ్ మా పెద్దన్నయ్య ఏమో నేను చెల్లి కలుపుకున్న పసుపు ఆ బ్యాగ్స్ పట్టుకుండు. అవి కూడా ఆల్మోస్ట్ పసుపు 1.5 kg అండ్ కుంకుమ 1.5 kg ఉంది. ఇంక ఇప్పుడు 2300 స్టెప్స్ అనమాట. ఇంకా లాస్ట్ కొన్ని స్టెప్స్ మా మమ్మీ కూడా పెడతా అన్నది. సో లాస్ట్ కొన్ని ఒక 20 to 30 or 50 స్టెప్స్ అట్లా మమ్మీ పెడతా అన్నది. ఇంకా అందుకని అందరం కలిసి, నేను చెల్లి మమ్మీ అందరం కలిసి పెడుతుండే. 2300 నుంచి 88 స్టెప్స్ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆగండి రే, చిన్నగా తలకే లేపండి, బాగా ఆపండి. $23, $88 and $23.88. ఆ టైంలో 23 క్లియర్ రాసేది కదా. కొంచెం ముగ్గురు పక్క పక్క నుంచి ఉంటారా ఆంటీ, నువ్వు పక్క పక్క నుంచి ఉంటారా? లేవు, అయిపోయింది అది. సో ఇంకా లాస్ట్ 88 స్టెప్స్, అంటే 2300 నుంచి లాస్ట్ 88 మమ్మీ కూడా పెడతా అన్నదనమాట. సో ఇంకా ముగ్గురం కలిసి పెట్టేసాము. సో మాకు ఐడియా ఉంది ఎంత పసుపు పడుతుంది, ఎంత కుంకుమ పడుతుంది అని, ఎందుకంటే ముందు మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చెప్పారు. సో ఇంకా మిగిలిందంతా లాస్ట్ మెట్టు మీద వేసేసి ఇంకా దండం పెట్టుకోవాలంటే అందరం అదే చేసినాము. సో దీని తర్వాత లంచ్ చేసినాం, అదంతా రికార్డ్ చేయాలి, ఎందుకంటే ఫుల్ అలసిపోయినాం అనమాట. కాళ్ళు నొప్పులు కాదు, కొంచెం దమ్ము వస్తుంది. ఇంకా దీని తర్వాత మేము శ్రీవారి మెట్లు, అంటే శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళినాము. ఆంటీ చిన్నది
నేను కూడా చింటూ చిన్నారి अरे सीढ़ी पे नहीं और एक बार भी अभी बोलना नहीं सीधा पीछे मुड़ के नहीं देखना चल ये है बस है मम्मी तो डरा दिया देख वहाँ से दूर देखिए वहाँ देख कितने सुंदर दिखाई शहर ये किसकी है बालाजी महाराज की है ना बालाजी महाराज वेंकटेश्वर లంచ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళలేదు. రూమ్కి వెళ్తే నిద్రపోతాం, ఇంకా లేవము, మళ్ళీ శ్రీవారి పాదాలు చూడడానికి అవ్వదు అని చెప్పేసి సో లంచ్ చేసేసి కొంచెం ఓపిక తెచ్చుకొని శ్రీవారి పాదాలు కూడా చూడడానికి వచ్చినాము. ఇంకా అక్కడి నుంచి కొంచెం సేపు రూమ్కి వెళ్ళి పడుకొని ఇంకా నెక్స్ట్ రిటర్న్ షాపింగ్కి వచ్చినాం అనమాట. నెక్స్ట్ డే మేము ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకు ఏంటన్నది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో ఇక్కడ నేను లాఫింగ్ బుద్ధాస్ అట్లా మా ఫ్రెండ్కి షాప్లోకి అట్లా కొన్ని తీసుకున్నాము. అది ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట. ఖచ్చితంగా ఇక్కడ మా డాడీ ఎవ్రీ ఇయర్ ఫోటో దిగుతాడు. లైక్ ఎప్పుడు వచ్చినా సరే అక్కడైతే ఫోటో కంపల్సరీ. సో నైట్ అవ్వడం వల్ల కొంచెం ఫొటోస్ డల్ వచ్చినాయి, అందుకనే థంబ్‌నెయిల్ అట్లుందనమాట. అండ్ ఇంకా మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తుండే ఫోటో కోసము. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. గుండులో చూస్తారు అందరు ఇంకా. ఇంకా అక్కడ కూడా ఫొటోస్ తీసి మేము వరాహస్వామి దగ్గరికి వెళ్ళామన్నమాట. లైక్ నెక్స్ట్ డే దర్శనం అయినా మాది. సో ముందు రోజు కొంచెం అక్కడ ఖాళీగా ఉంది కదా, వెళ్ళి దర్శనం చేసుకున్నాము అని చెప్పి. సో ఇనిషియల్గా మాకు ఇంతకుముందు ఎప్పుడు తెలియదు, వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకుంటేనే మనం అనుకున్నవి కోరికలు నెరవేరుతాయని చెప్పి. సో ఈ మధ్య ఫుల్ రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ మొత్తం అవే చెప్తారు కాబట్టి సో ఫస్ట్ అయితే వరాహస్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అండ్ అక్కడ లక్కీ థింగ్ ఏంటంటే ఫోన్ అలా ఉంది, తెలియకుండా వీడియో తీసుకోవచ్చు, బట్ దేవుని తీయడం చాలా తప్పు. సో ఇక్కడ వరకే వీడియో రికార్డ్ చేసిన. ఇంకా దీని తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయినాం. ఇంకో మసాజర్ ఎక్కడ ఉంది? ఒకటి ఒక కాలుకి మహికి, ఇంకోటి ఇంకో కాలు నాకు. ఈ మొత్తం చాలా మంచిగా గడిచింది. మీకు వీడియో నచ్చింది అనుకున్నా. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సరే అయితే బాయ్ మరి.